ఇక పొరపాటున అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. కేంద్రంలో ఉన్నది కిచిడి ప్రభుత్వం, మరోమారు అక్కసు వెళ్ళగక్కిన ఖార్గే. ఏం మాట్లాడుతావు? దిప్పుడు గల ఆశ ఇది ఇంకా దిప్పుడు గల ఆశ. అది లేవదు, ఇది కాదు. ఏం మాట్లాడతారు అర్థం కాదు ఈయన మాటలకు. ఇప్పుడు అది లేవదు, ఇది కాదు. ఒక మాట మల్లికార్జున ఖార్గేతోని మొత్తం బద్నాం చేపిస్తారు, కానీ మంచి వ్యక్తి చాలా మాట్లాడిపిస్తారు. ఇప్పుడు 40 పార్టీల అందరు కలిస్తే 233 సీట్లు వచ్చినాయి. బీజేపీకి ఒక పార్టీకే 240 వచ్చినాయి. ఇక దానికి ఎట్లా మాట్లాడతారు? ఖార్గేజీ అందరు కలిస్తే కానీ వచ్చినాయి. మీకు ఒక్క ముచ్చట చెప్తానే, ఇక నా ఎదురుగా ఉన్నావనే అనుకో. అదే ఓ ముచ్చట చెప్తే ఏంటంటే, కాక అనుడేంది, నేను తాత అంట. కానీ తాతనే తాతాజీ. నేను ఎక్కటి ఏమంటున్నా అంటే, ఇగో అది కాదు, కేంద్రంలో ఉన్నది కిచిడి ప్రభుత్వం, మరోమారు అక్కసు వెళ్ళగక్కిన అది ఎప్పుడు కూలిపోవచ్చా అంటున్నావు. కూలదు అది. అక్కడ బాబు సపోర్ట్ ఉన్నది, పవనాల్ సార్ది ఉంది. కూలిపోయే ఛాన్స్ లేదు. ఆడ ఆయన పేరు ఇంకోటి నితీష్ది ఉన్నది. ఇవన్నీ ఉత్తమ మాటలు బంద్ చేయాలి తాత, వద్దు. వాహనదారులకు కర్ణాటక సర్కారు షాక్. పెట్రోల్ డీజిల్ పై సేల్ ట్యాక్స్ పెంచిన ప్రభుత్వం. లీటర్ పెట్రోల్ పై 3కు పైగా పెరుగుదల, 3 రూపాయలు వెంటనే అమల్లోకి ఆదేశం. కర్ణాటకలో పెట్రోల్ రేట్లు పెరిగితే ఇమీడియట్లీ వస్తాయి. యడ్యూరప్ప ఊపిండి కదా, బాగా ఊపిండు కర్ణాటకలో. ఇక పెట్రోల్ కర్ణాటక వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు. లోయల పడ్డ టెంపో. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృత్యువాత, మరికొందరికి గాయాలు. టెంపోలో ప్రయాణిస్తున్న 23 మంది. సీఎం పుష్కర్ సింగ్ తామి దిగ్భ్రాంతి. పాపం, వాటిని తీసేయండి, ఆడియో వీడియోలను తొలగించాలి, చట్టవిరుద్ధమని తేల్చి చెప్పిన కోర్టు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు నోటీసులు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు నోటీసులు వైఫ్కి పంపారు. అవును.